morning, third year students. Today I will discuss about the topic third unit. They have already 2 units are completed. Fifth unit 3, fifth sem. పేపర్ అంటే ఫిఫ్త్ ఇయర్లోకి వచ్చినప్పుడు మనం థర్డ్ యూనిట్ చెప్తున్నాం. ఫిఫ్త్ ఇయర్లోకి వచ్చినప్పుడు ఏంటంటే కానీ థర్డ్ యూనిట్ టైటిల్ ఏంటంటే డిఎన్ఏ రిప్లికేషన్ సార్. మనకి థర్డ్ యూనిట్కి వచ్చింది ఏంటంటే డిఎన్ఏ రిప్లికేషన్ సార్. అంటే వాట్ ఈస్ రిప్లికేషన్? రిప్లికేషన్స్ మీన్స్ ఏంటంటే రీజన్స్ ఆల్రెడీ ఐ హ్యావ్ రిప్రొడక్షన్స్. అలాగే ఏంటంటే రిప్లికేషన్స్ మీన్స్ ఏంటంటే సింథసిస్ అంటే కంటే పేరెంటల్ స్టాండర్డ్ నుంచి డాటా స్ట్రెంగ్స్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. అంటే డిఎన్ఏ రిప్లికేషన్కి వచ్చినప్పటికీ సెమీ-కాంజుగేషన్ రిప్లికేషన్కి వస్తుంది. మనం ఆల్రెడీ ఏంటంటే కనుక రిప్లికేషన్లోకి వచ్చినప్పటికీ ఏం చెప్తారంటే రిప్లికేషన్ ఇస్ డిఫైన్డ్ అండ్ ప్రాసెస్ విచ్ ద డిఎన్ఏ మేక్ ఎక్స్ట్ కాపీస్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అనమాట. అంటే డిఎన్ఏకి వచ్చినప్పుడు కాపీస్ సెల్ఫ్ చెప్తారు. డిఎన్ఏ రిప్లికేషన్ సెమీ-కాంజుగేషన్ మేనర్స్. ఈ డిఎన్ఏ రిప్లికేషన్స్ అనేది ఏంటంటే కనుక సెమీ-కాంజుగేషన్గా చెప్పవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ స్టాండర్డ్ ఉంటాయి. అంటే పేరెంటల్ స్టాండర్డ్ అంటే డాటా స్టాండర్డ్స్ అనమాట. ఇక్కడ దీని సజెస్టెడ్ డిఎన్ఏ రిప్లికేషన్ కాంజర్వేషన్ అండ్ డిసెప్టివ్ మేనర్స్. అంటే కనుక ఏంటంటే కనుక ఇక్కడ సెమీ-కాంజర్వేషన్కి వచ్చినప్పటికీ ఏంటంటే ఈ సెమీ-కాంజర్వేట్ మోడ్ రిప్లికేషన్స్ టు డాటా డిఎన్ఏ మాలిక్యూల్స్ ఐడెంటికల్ పేరెంట్ డిఎన్ఏ అనమాట. అంటే మనకు ఏంటంటే కనుక టు డాటా డిఎన్ఏ పేరెంటల్ డిఎన్ఏ అంటే కనుక పేరెంటల్ నుంచి వచ్చేటువంటి డిఎన్ఏ అంటారు ఒక పేరెంటల్ స్టాండర్డ్ అనమాట. ఇది ఏంటంటే డాటా ఇది స్టాండర్డ్స్ అంటే 2 స్టాండర్డ్స్ వచ్చిందన్నమాట. అంటే 2 డాటా అంటే పేరెంటల్ నుంచి వచ్చినట్టే కనుక ఈ పేరెంటల్ నుంచి 2 డాటా స్టాండర్డ్స్ అనమాట. ఈ డాటా స్టాండర్డ్ వచ్చినప్పటికి ఏంటంటే కనుక మీరు సింథసైజ్ చేస్తున్నారు. అంటే కొత్తగా అంటే ఇందులో ఎన్ని కాన్సెప్ట్స్ అయ్యింది ఇవి వచ్చినప్పటికి ఏంటంటే కనుక న్యూ స్టాండర్డ్గా ఫామ్ అవుతుంది అని అంటారు. సెమీ-కాంజర్వేషన్ మోడ్ ఆఫ్ రిప్లికేషన్ to data DNA molecules identical to parents DNA. Each duplicates many contain one parental standard అనమాట. ఏంటంటే కనుక ఒక పేరెంటల్ స్టాండర్డ్ నుంచి ఏమవుతుందంటే 2 డాటా సెల్స్ అందుతుందన్నమాట. అంటే సింథసైజ్ జరిగిన తర్వాత అంటే హెల్త్ కేసెస్లో చెప్పుకున్న దాన్ని బట్టి ఏంటంటే హెల్త్ కేసెస్ దాన్ని తెచ్చిస్తుందన్నమాట. ఓకేనండి. అంటే రిప్లికేషన్కి వచ్చినప్పుడు ఏంటంటే కనుక మన సెమీ-కాంజర్వేషన్ కానీ చెప్తున్నాం కదండి. ఈచ్ డిఎన్ఏ స్టాండర్డ్ సర్వీస్ సైకిల్ టెంపరేచర్ సింథసిస్ ఆఫ్ ద న్యూ స్టాండర్డ్ ద 2 new DNA molecule synthesizes containing one of the new standard and old standard అనమాట. అంటే ఇది ఈ స్టాండర్డ్ దీన్ని ఏమంటారంటే కనుక ఓల్డ్ స్టాండర్డ్, దీన్ని ఏమంటారంటే న్యూ స్టాండర్డ్ అంటారు అనమాట. ఓల్డ్ స్టాండర్డ్ న్యూ స్టాండర్డ్ అని చెప్తారు. అంటే ఓల్డ్ స్టాండర్డ్ న్యూ స్టాండర్డ్ వచ్చిన దిస్ వాజ్ ప్రపోజ్డ్ వాట్సన్ అండ్ క్రిక్ అంటే later and experimentally proved the missense and సెంథెల్స్ ఇన్ 1950s అనమాట. మిస్సెన్స్ అండ్ సెంథెల్సిస్కి వచ్చినప్పటికీ 1957లో ఈయన ఏం చేశారంటే వాట్సన్ క్రిక్ తర్వాత ఇది సెమీ-కాంజర్వేషన్ రిప్లికేషన్కి వచ్చినప్పటికీ ఎవరంటే కనుక starting in 1957 అనమాట. హైపోథెసిస్ ఆఫ్ సెమీ-కాంజర్వేషన్ రిప్లికేషన్ ఇన్ is evidence proof two standard of duplex DNA molecule. Parental DNA would data DNA standard which identical to the parental అనమాట. డాటా అంటే న్యూ అంటే న్యూ వచ్చిన వల్ల అంటే కనుక డాటా స్టాండర్డ్స్ అని చెప్తారు అనమాట. మీరు ఆల్రెడీ ఏంటంటే కనుక థర్డ్ సెమిస్టర్ చూస్తున్నాం కాబట్టి మీకు ఏంటంటే 4 కంటే అవుతుంది. మామూలుగా ఏం చెప్తారంటే ఇక్కడ ఇది ఏమంటారంటే 4 ఇంకొంచెం ఏంటంటే గ్రోత్ 4 కంటే గ్రోత్ చెప్తారన్నమాట. ఎందుకంటే 5 బ్యాండ్ అయితే ఏమవుతుందంటే కనుక 3 బ్యాండ్ అవుతుంది. ఓకే 5 బ్యాండ్ అయితే 3 బ్యాండ్ అవుతుంది అనమాట. అంటే 5 బ్యాండ్కి 3 బ్యాండ్కి వచ్చి సింథసైజ్ జరిగిన తర్వాత న్యూ స్టాండర్డ్ వచ్చిన తర్వాత ఏంటంటే కనుక న్యూ సింథసైజ్ జరిగినట్టు లార్జ్ స్టాండర్డ్స్ అంటారు అనమాట. ఓకేనండి. ఇక్కడ అంటే సెమీ-కాంజర్వేషన్ మోడ్ ఆఫ్ రిప్లికేషన్స్ టు డాటా డిఎన్ఏ మాలిక్యూల్స్ ఐడెంటికల్ పేరెంట్ బట్ ఈచ్ డూప్లికేట్ బై కంటైనింగ్ వన్ పేరెంటల్ స్టాండర్డ్ అనమాట. ఏంటంటే కనుక ఒక పేరెంటల్ స్టాండర్డ్ అవుతుంది. దీంట్లో వచ్చిన ఏంటంటే హెలికేసెస్ అనమాట. హెలికేసెస్ ఇక్కడ ఏంటంటే హెలికేసెస్ అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంజైమ్స్. హెలికేసెస్ అంటే ఏంటంటే ఎంజైమ్లో ఉన్నటువంటి క్లాసిఫికేషన్ తీసుకుంటే కనుక హెలికేసెస్
అయితే ఎంజైమ్ సింథసిస్ అన్నమాట. ఏం జరుగుతుందంటే అక్కడ ఎంజైమ్స్ అనేది సింథసిస్ జరుగుతుంది. సింథసిస్ జరిగేటప్పుడు ఇక్కడ డిఎన్ఏ సింథసిస్ లో అక్కడ ఏం జరుగుతుందంట ఎంజైమ్ సింథసిస్. ఎల్కేజెస్ ఆర్ క్లాసిఫైడ్ ఎంజైమ్స్ డీటెయిల్ ఆఫ్ టు లివింగ్ ఆర్గానిజం అంట. ఎందులో అంటే ఇక్కడ ఏంటంటే లివింగ్ ఆర్గానిజమ్స్ వచ్చినప్పుడు అంటే క్లాసిఫైడ్ ఎంజైమ్స్ వచ్చినప్పుడు సింథసిస్ జరిగి ఎక్కడ జరుగుతుందంటే ఓన్లీ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నమాట. అంటే లివింగ్ ఆర్గానిజం లో జరుగుతుంది. లివింగ్ ఆర్గానిజం their main functions that LKSs was described as a DNA understanding enzymes. DNA లో ఉన్నటువంటి enzymes సింథసిస్ జరుగుతుంది. enzymes that is found in the determin of DNA అంటే ఎక్కడ స్థాపించబడి ఉందంటే ఎక్కడ ఉందంటే DNA మార్పు కానీ DNA మార్పు చెప్పారు. LKSs was cancer that made and maybe even removal nucleic acid మాట. ఏంటంటే LKSs was the enzyme that bind up maybe even removal nucleic acid. ఎక్కడ ఉంటుందమ్మా nucleic acid protein complex they are DNA RNA LKSs మాట. అంటే న్యూక్లిక్ యాసిడ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కనుక DNA RNA కాంప్లెక్స్ ఉంటుంది. కాంప్లెక్స్ అవుతుందన్నమాట. DNA అండ్ RNA కాంప్లెక్సెస్ అన్నమాట. ఇక్కడ క్లాసిఫైడ్ డ్యూరింగ్ ద DNA రిప్లికేషన్స్ సెపరేటెడ్ డబుల్ స్టాండర్డ్ DNA సింగిల్ స్టాండర్డ్ DNA స్టాండర్డ్ కాపీడ్ అన్నమాట. ఇక్కడ డబుల్ స్టాండర్డ్ సింగిల్ స్టాండర్డ్ అన్నమాట. అంటే మనకి ఏంటంటే కనుక సో సెమీకండక్టర్ ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే సింగిల్ స్టాండర్డ్ వచ్చినప్పుడు రిప్లికేషన్ అంటే డబుల్ స్టాండర్డ్ అన్నమాట. అంటే సింగిల్ స్టాండ్ DNA అండ్ డబుల్ స్టాండ్ DNA వచ్చినప్పటికీ ఇది ఏమంటే దీనిని సెపరేట్ చేయడానికి అవుతుంది. DNA హెలికేసెస్ కంప్లీట్ టు unwind the DNA forming standard 2 are called replication fork మాట. That is named for the fork application of ఈ వచ్చినప్పుడు ఏంటంటే ఫోర్క్ అనేది చెప్పాను కదా ఇది కానీ ఫోర్క్ అంటారు. అంటే హెలికేసెస్ ఏంటంటే పైన పట్టినట్టు కనుక ఈ పైన హెలికేసెస్ లో ఉంటుంది కదా ఇది ఫోర్క్. ఇది మనకు ఫోర్క్ అవుతుంది అన్నమాట. రిప్లికేషన్ వచ్చినప్పుడు ఫోర్క్. To standard of DNA cell synthesis utilized of what? The process of the binding the hydrogen bonds between the nucleic acid base pair of the double stranded DNA required energy మాట. ఇది మనకు డబుల్ స్టాండర్డ్ DNA లో వచ్చినప్పుడు ఏంటంటే కనుక డబుల్ స్టాండర్డ్ DNA సింథసైజ్ జరిగిన తర్వాత ఏంటంటే కనుక ప్రాసెస్ ఆఫ్ ది between the nucleic acids pair of double stranded DNA require the energy అన్నమాట. అంటే డబుల్ స్టాండర్డ్ DNA రిక్వైర్ జరుగుతుంది. ఈ హెలికేజెస్ ఆర్ ఆఫెన్ యూజ్డ్ సెపరేటెడ్ స్టాండర్డ్ ఆఫ్ DNA డబుల్ హెలిక్స్ సెల్ఫ్ రిమూవల్ RNA molecule using that energy from the ATP hydrolysis. ATP లో ఏంటంటే ఇక్కడ హైడ్రోలైసిస్ జరిగేటప్పుడు ఏంటంటే హెలికేజెస్ అనేది యూజ్ అవుతుందని చెప్తున్నారు. ఓకే అండి. ఏంటంటే కనుక మనకి రిప్లికేషన్లోకి వచ్చినప్పటికి ఆ రిప్లికేషన్ పార్ట్లోకి వచ్చినప్పటికి న్యూలీ సింథసైజ్ జరుగుతుందన్నమాట. అంటే న్యూలీ సింథసైజ్ జరిగిన తర్వాత మనకి ఓల్డ్ స్టాండ్ వచ్చినప్పటికి ఏంటంటే పేరెంటల్ స్టాండ్. న్యూ స్టాండ్ మీన్స్ డాటర్ స్టాండ్స్. అంటే పేరెంటల్ స్టాండ్ ఏంటంటే డాటర్ స్టాండ్స్ అంటే ఏమవుతుందంటే కనుక రిమూవల్ జరుగుతుంది అంటారు. ఈ రిమూవల్ జరిగి హెలికేజెస్ చూసుకుంటే కనుక ఇది ఎంజైమ్స్ వాటిలో ఆర్గానిజమ్స్ న్యూక్లిక్ యాసిడ్ ప్రొడ్యూస్ కాంప్లెక్స్ ఆఫ్ DNA అండ్ RNA. అంటే న్యూక్లిక్ యాసిడ్ వచ్చినప్పటికి ఏంటంటే DNA RNA కాంప్లెక్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే కనుక హెలికేజెస్ వచ్చినప్పటికి ఏంటంటే డబుల్ స్టాండర్డ్ DNA అండ్ సింగిల్ స్టాండర్డ్ DNA సెపరేట్ మాలిక్యూల్స్ అన్నమాట. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కనుక ఎంజైమ్ రిప్లికేషన్ వచ్చినప్పటికి మనకి ఏంటంటే తర్వాత హెలికేజెస్ వస్తుంది. హెలికేజెస్ తర్వాత హెలికేజెస్ అంటే టోపోమెరిజమ్స్ అన్నమాట. టోపో ఐసోమెరిజమ్స్. ఓకే అండి. నెక్స్ట్ వచ్చినప్పటికి మనకి ఏంటంటే కనుక టోపో ఐసోమెరిజంలోకి వచ్చినప్పటికి ఏంటంటేనండి DNA మాలిక్యూల్స్ బేస్ చేసుకుని ఏంటంటే సింగిల్ స్టాండ్ అండ్ డబుల్ స్టాండ్లోకి వచ్చింది కదా అక్కడ అన్వైండింగ్ ఆఫ్ DNA చూడండి ఇక్కడ ద అన్వైండింగ్ ఆఫ్ DNA get 4500 removal with localized problems అన్నమాట. ఇక్కడ వచ్చినప్పటికి ఏంటంటే కనుక undergrowth of DNA at 4500 removal will creates the topological problems అన్నమాట.
ఈ టోపోలాజికల్ ప్రాపర్టీస్ ఏంటంటే ఐసోమరిజం వచ్చినప్పటికీ మనం ఐడెంటిఫై చేయొచ్చు. టోపోలాజికల్ ప్రాబ్లమ్స్ this speed not only short segments separate but this entire chromosomes rotate in the same speed బట్ అంటే అక్కడ ఉండేటువంటి సెపరేట్ గా ఉండేటువంటి క్రోమోజోమ్స్ ఏమవుతుందంటే కనుక రొటేటింగ్ జరిగేటప్పుడు ఇక్కడ ఉండేటువంటి క్రోమోజోమ్స్ రొటేటింగ్ జరిగేటప్పుడు ఏంటంటే స్పీడ్ రొటేషన్ చేయడానికి అంటే స్పీడ్ రొటేషన్ చేయడానికి యూజ్ అవుతుందని సార్ మన స్పీడ్ రొటేషన్. It order prevent the problem of cell introduce the cell juice heated. The application of force that only small portion of the segment wind up. The several of thought, action, topomerism brings two types of topomerism. One and A. ఏంటంటే టోపోమెరిజం వచ్చినప్పటికీ మన డిఎన్ఏ మొత్తం పేజ్ చేసిన ఏమవుతుందంటే సెపరేట్ నుంచి చెప్తున్నాం కదా, అందులో పేజ్ చేసిన ఏంటంటే two types two types type 1 type 2 type 1 type 2 వచ్చినప్పటికి ఏంటంటే type 1 లోకి వచ్చినప్పటికి ఏంటంటే type 1 టోపోమెరిజం type 2 టోపోమెరిజం type 1 టోపోమెరిజం type 2 టోపోమెరిజం అంటే మనకి type 1 టోపోమెరిజం లోకి వచ్చినప్పటికి type 1 లోకి వచ్చినప్పటికి ఇది యాక్ట్ రిలాక్స్ ఓన్లీ హైలీ నెగటివ్ and superior DNA. The enzyme break one strand of DNA అన్నమాట. అంటే ఒక బాండ్ ఇక్కడ ఒక స్టాండ్ ఏమవుతుందంటే ఇక్కడ ఉండేటువంటి అంటే స్టెప్ 1 వచ్చినప్పుడు ఏంటంటే ఒక స్టాండ్ అనేది బ్రేక్ అవుతుందని చెప్తుందన్నమాట. అంటే డబుల్ స్టాండ్ అని చెప్తుంది కదా, డబుల్ స్టాండ్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక స్టాండ్ అనేది బ్రేక్ అవుతుంది. ఇట్ యాక్ట్ ఆన్ రిలాక్స్ మోడ్లీ హైలీ నెగటివ్లీ superior called DNA. The enzyme breaks the two standard of DNA. Full of other inactive stand that gives up the finally required energy input. In eukaryotic topomerism, relax positive and negative suspension matter. అంటే eukaryotic ఒక ప్రపోజిటివ్ గా చెప్పుకుంటున్నా eukaryotic పాజిటివ్ అని ఉంటున్నా మనకి ఏమవుతుందంటే ఇది అవుతుంది అన్నమాట. Type 2 topomerism they relax both negative and positive superior required ATP. They introduce transmitted double stranded DNA. One DNA duplex and passes another duplex regions through. And ఏంటంటే కనుక DNA వచ్చినప్పుడు డబుల్ స్టాండర్డ్ అని చెప్తుంది కదా, అంటే డబుల్ స్టాండర్డ్ వచ్చినప్పుడు నాకు 5 బై వచ్చినప్పుడు 3 బై అవుతుంది, 5 బై 3 బై. ఇక్కడ ఏంటంటే కనుక ఈ డబుల్ ఎస్ తగ్గినప్పుడు ఏమవుతుంది, డబుల్ వచ్చినప్పుడు రిలాక్స్ బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్ సుపీరియర్ ఓవల్స్ అనమాట. అంటే బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అనమాట. అంటే రెండిట్లో తీసుకునేటప్పుడు మనం ఏమవుతుంది ఏటీపీ ఇంట్రొడక్షన్ ట్రీట్మెంట్ డబుల్ స్టాండర్డ్ బ్రేక్ 1 DNA డూప్లెక్స్ అండ్ పాస్ తో డూప్లెక్స్ రీజన్ త్రో ఇట్. అక్కడ ఏమవుతుందంటే ఆ డూప్లెక్స్ త్రో అనేది అక్కడతో పాస్ ఏమవుతుందంటే అక్కడతో ఎండ్ అవుతుంది చెప్తుంది అనమాట. ఓకేనండి. ఇదైతే బ్యాక్టీరియల్ DNA గ్రైయేజ్ ఇట్ ఏ టైప్ 2 టోపోమెరిజం. ఇట్ ఇంట్రడ్యూస్ నెగటివ్ superior relaxing to called circulation of modifications. Okay, circulation of modifications better. ఎందుకంటే టోపోమెరిజం వచ్చినప్పుడు ఏంటంటే 2 to start step 1 లో వచ్చినప్పుడు ఏంటంటే అందులో పాజిటివ్ సాధన బట్టి పాజిటివ్ నెగిటివ్ కాంట్రిబ్యూషన్స్ డెవలప్ వచ్చినప్పుడు టైప్ 2 వచ్చినప్పుడు టోపోమెరిజం జరుగుతుంది అన్నమాట. ఓకేనండి. అంటే DNA డబుల్ స్టాండ్ DNAలోకి వచ్చినప్పటికి ఏమవుతుందంటే కనుక డబుల్ స్టాండ్ డిఎన్ఏకి వచ్చినప్పుడు ఏంటంటే ఐసోటోపెరిజం జరుగుతుందన్నమాట. ఓకే అండి. మనకి ఏంటంటే డిఎన్ఏ ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు ఏంటంటే కనుక 4th అంటే స్టాండ్ అనమాట. ఇంగ్లీష్ ఏంటంటే కనుక స్టాండ్ ఆఫ్ అన్ని డాక్టర్స్ అనమాట. డాక్టర్కి వచ్చినప్పుడు ఇంగ్లీష్ స్టాండర్డ్ అంటారు అనమాట. ఏకేజీస్ వచ్చినప్పుడు ఏంటంటే యాంజైనా గ్లూటిక్ వస్తుంది. అంటే న్యూక్లిక్ యాసిడ్ కాంపౌండ్స్ ఆఫ్ డిఎన్ఏ మాలిక్యూల్స్. నెక్స్ట్ టోపో isomerism that undergoing of the DNA at 4500 deliver unit topological problems matter. Topological problems they చేసినట్లయితే DNA మరియు ఉండిపట్టి తెలుస్తారు. టైప్ 1 టోపోమెరిజం టైప్ 2 టోపోమెరిజం. టైప్ 1 టోపోమెరిజం వచ్చినప్పుడు ఏంటంటే పాజిటివ్లీ అండ్ నెగటివ్లీ చార్జెస్ మాట. పాజిటివ్లీ చార్జెస్. టైప్ 1 టోపోమెరిజం వచ్చినప్పుడు ఇట్ కెన్ యాక్ట్ రియాక్టర్ ఓన్లీ హైలీ నెగటివ్ superior call of DNA matter.
అంటే టు హ్యావ్ హైని అంటే నెగిటివ్ అనమాట, అంటే ఎక్కువగా హైని అంటే నెగిటివ్ అనమాట, అంటే పాజిటివ్ మార్క్స్ పోతుందంటే డివైడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ టోపోమెరిజం టూలో వస్తుంటే రియాక్ట్స్ బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్ ద superior and ATP. Introduce attractive double stranded break in one DNA duplex process, another duplex region through it అన్నమాట. duplex region through it గా ఫామ్ అవుతుంది చెప్తారు. ఓకేనండి, అంటే మనకి ఈ రోజు థర్డ్ యూనిట్లో వచ్చినప్పుడు ఫస్ట్ టాపిక్ అయింది. థర్డ్ యూనిట్లో వచ్చినప్పుడు ఫస్ట్ టాపిక్ అయింది. పార్ట్ 1 అవుతుందండి ఇది. మనకి ఫిఫ్త్ ఇయర్లోకి వచ్చినప్పటికీ ఫిఫ్త్ ఇయర్లో థర్డ్ యూనిట్లో ఫస్ట్ పార్ట్ 1 అవుతుందండి. ఓకే, థ్యాంక్ యూ.